వైసీపీని మరింత బలోపేతం చేసేలా జగన్ ఫోకస్. పార్టీలో యువతకు ప్రాధాన్యతనిచ్చేలా చర్యలు. మైదకూరులో రెడ్డీస్ ప్లేస్లోకి యాదవ్ వస్తారా? యాదవ సామాజిక వర్గంపై జగన్ మొగ్గు చూపుతున్నారా? టీడీపీ ట్రెండ్ను వైసీపీ ఫాలో అవుతుందా? త్వరలో వైసీపీలో భారీ మార్పులు తప్పవా? ఇప్పుడు వైసీపీ క్యాడర్లో జరుగుతున్న మెయిన్ చర్చ ఇదే. కడప జిల్లా వైసీపీ అడ్డా. ఇది 2024 ఎన్నికల వరకు. ఈ ఎన్నికల్లో సీన్ రివర్స్ అయింది. ఉమ్మడి కడప జిల్లాలో పసుపు జెండా రెపరెపలాడింది. 10 అసెంబ్లీ సెగ్మెంట్లకు గాను 7 సెగ్మెంట్లలో టీడీపీ ఘన విజయం సాధించింది. దీంతో కడప గడ్డ టీడీపీ అడ్డా అన్నట్టుగా మారిపోయింది. మొదట ఇంట గెలిచి రచ్చగెలవాలని అంటున్నారు వైసీపీ బాస్. సొంత జిల్లాలో పార్టీని బలోపేతం దిశగా అడుగులు వేయిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మైదుకూరు మాజీ ఎమ్మెల్యే రఘురాం రెడ్డిని వయసు రీత్యా తప్పించాలని చూస్తున్నారట. ఇక మైదుకూరు నియోజకవర్గం మొదట్నుంచి రెడ్డి సామాజిక వర్గానికి కంచుకోట. ఇది ఏ పార్టీ అయినా 2019 ఎన్నికల వరకు రెడ్డి సామాజిక వర్గం వాళ్లదే ఇక్కడ అధికారం. కానీ 2014 నుంచి ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ యాదవ సామాజిక వర్గం నేతను బరిలో నిలిపింది. ఆ గడిచిన 2 ఎన్నికల్లో బీసీ నేత ఓడిపోయారు. ఇక 2024 ఎన్నికల్లో అదే యాదవ సామాజిక వర్గం నుంచి పుట్టా సుధాకర్ యాదవ్ గెలిచి మైదుకూరులో కొత్త చరిత్ర రాశారు. ఇదే ఫార్ములాను జగన్ ఆచరణలో పెట్టబోతున్నట్టు టాక్. అందుకే ఇక్కడ రాజకీయ సమీకరణాలను పక్కా ప్రణాళికతో మారుస్తున్నారట వైసీపీ అధినేత. జగన్ సొంత జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ జగన్ కు సన్నిహితంగా ఉన్నారు. ప్రొద్దుటూరు నుంచి మున్సిపల్ కౌన్సిలర్గా ఎన్నికైన రమేష్ యాదవ్ కొన్ని రాజకీయ పరిణామాలతో ఎమ్మెల్సీ అయ్యారు. ఈ నేపథ్యంలోనే జగన్ కు బాగా దగ్గరయ్యారు రమేష్ యాదవ్. మరోవైపు ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డితో గతంలో జరిగిన గొడవలతో ఆయన ప్రొద్దుటూరు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ప్రస్తుతం మైదుకూరు ఇన్ఛార్జిగా ఉన్నారు. వయసు రీత్యా రానున్న ఎన్నికల్లో టికెట్ లభించడం కష్టమన్నది లోకల్ టాక్. అందుకే టీడీపీ పంధాలోనే ఈసారి వైసీపీ కూడా ఇక్కడ యాదవ సామాజిక వర్గానికి టికెట్ ఇచ్చేందుకు మొగ్గు చూపుతుందట. ఇక మైదుకూరు నియోజకవర్గంలో బలిజలతో పాటు యాదవ సామాజిక వర్గం కూడా అధికంగా ఉంది. ఈ నేపథ్యంలోనే యాదవ్కి యాదవే పోటీ అన్నట్టు పుట్టా సుధాకర్ యాదవ్ కు పోటీగా రమేష్ యాదవ్ను రంగంలోకి దించనున్నారట. అందుకే ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పేరు మైదుకూరు వైసీపీ ఇన్ఛార్జ్గా బలంగా వినిపిస్తోంది. ఈ మధ్యకాలంలో పులివెందుల జడ్పీటీసీ ఎన్నిక నేపథ్యంలో జరిగిన గొడవలో రమేష్ యాదవ్ గాయపడ్డారు. మరోవైపు మండలిలో రమేష్ యాదవ్ తన వాయిస్ ని బలంగా వినిపించడంతో పాటు రమేష్ సొంత నియోజకవర్గం మైదుకూరు కావడంతో ఈ అంశాలు రమేష్ యాదవ్ కు బాగా కలిసొస్తున్నాయంటున్నారు ఆ పార్టీ నేతలు. అయితే 2024 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో చాలా మంది నేతలు, మరీ ముఖ్యంగా ఎమ్మెల్సీలు అధికార పార్టీలోకి వెళ్లిపోయారు. కానీ రమేష్ యాదవ్ మాత్రం జగన్ కు అత్యంత నమ్మకస్తుడిగా ఉన్నారు. దీంతో ఆయనకే ఈసారి మైదుకూరు టికెట్ అని పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. తదనుగుణంగానే మైదుకూరులో పార్టీ కార్యక్రమాలు చేపట్టాలని వైసీపీ అధినేత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఇక రఘురామిరెడ్డిని శాసనమండలికి పంపుతున్నారన్నది లోకల్ టాక్. ఇకపోతే ఎన్నికలకు చాలా సమయం ఉంది కాబట్టి మైదుకూరు రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూద్దాం.